మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో గత నెల జరిగిన 3 ఇంటి చోరీల కేసులను కీసర పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులకు సంబంధించిన 7 పాత నేరస్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి దాదాపు 22 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అరెస్ట్ అయిన నిందితులు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ గ్రామానికి చెందినవారు. జలసాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పగటి సమయంలో లక్ష్యంగా చేసుకున్న ఇళ్ల వద్ద రిక్కి నిర్వహించి రాత్రి వేళలో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. కేసర ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీలో నిందితులు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా అదుపులోకి తీసుకుని విచారించగా బండ్లగూడలో జరిగిన 3 చోరీ కేసుల్లో తమ ప్రమేయాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 22 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని వారిని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినట్లు వెల్లడించారు. ఈ కేసులో మరికొన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన కేసర ఏసీపీ చక్రపాణి పర్యవేక్షణలో కేసర పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు సమన్వయంతో పనిచేసి నిందితులను పట్టుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ ఇళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, ఎక్కువ రోజులు ఇంటికి దూరంగా వెళ్లే సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం, విలువైన బంగారు ఆభరణాలను భద్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని కేసర పోలీసులు సూచించారు. ఈరోజు కీసర పోలీసులు మరియు మన సిసిఎస్ టీం, సిసిఎస్ మల్కాజ్గిరి టీము ఇద్దరు సౌజన్యంతో ఇద్దరు కంబైన్డ్ వర్క్ చేసినందువల్ల మనకు రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడే ఒక గ్యాంగ్ను టోటల్గా 7 మెంబర్స్, అందులో మెయిన్ A1 డబ్బేట బాలలింగం, గజ్వేల్ రెసిడెంట్, ఇతను పాత నేరస్తుడు. వీళ్ళ టీం మొత్తాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. 7 మెంబర్స్ టోటల్గా. వీళ్ళంతా కీసరా పిఎస్ లిమిట్స్లో రాత్రి వేళల్లో ఇళ్ల చోరీలకు పాల్పడి దొంగతనాలు చేశారు. వాటిని వివిధ ప్రాంతాల్లో ఈ చోరీ సొత్తును బంగారం వెండి వస్తువులను అమ్మడం జరిగింది. సుమారుగా 22 తులాల బంగారు ఆభరణాలను మనము కీసర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 4 కేసెస్లో రికవరీ చేయడం కూడా జరిగింది. ఇందులో ఇతను బాలలింగం ఇంతకుముందు పీడియాక్లో కూడా ఒక 16 months జైలుకు వెళ్ళడం జరిగింది ఫ్రమ్ గజ్వేల్ పోలీస్ స్టేషన్ నుంచి. ఇతను పాత కేసులో ఒక 45 కేసుల్లో చోరీ కేసుల్లో నిందితుడు ఇతను. తర్వాత ఫిబ్రవరి 2026లో జైలు నుంచి విడుదలైన తర్వాత ఈ కీసర పోలీస్ లిమిట్స్లో ఈ కేసులు రాత్రి వేళలో హౌస్ బ్రేకింగ్స్, రాత్రి వేళలో చోరీలు చేయడం జరిగింది. ఇతనితో పాటు డబ్బేట అశోక్, తర్వాత డబ్బేట చంద్రశేఖర్, డబ్బేట నవీన్, బక్కోళ్ళ బాబు, కేతోని నరేష్, బక్కోళ్ళ రవి, మొత్తం 7 మెంబర్స్ వీళ్ళ గ్యాంగు. వీళ్ళంతా ఇందులో ఈ చోరీ సొత్తును అమ్ముకున్న తర్వాత వచ్చిన డబ్బుతో వీళ్ళంతా ఎంజాయ్ చేయడానికి గోవా వరకు వెళ్ళారనమాట. గోవాకు ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ చోరీలు చేసే ప్రయత్నంలో ఉండగా ఈరోజు మేము మా మల్కాజ్గిరి సిసిఎస్ టీమ్ వీళ్ళ కోఆపరేషన్తో కీసర క్రైమ్ టీమ్ అండ్ లా అండ్ ఆర్డర్ టీం అందరు కలిసి వీళ్ళను అదుపులో తీసుకోవడం జరిగి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ చేసి ఈ కేసును ఛేదించడం జరిగింది. థ్యాంక్ యూ.